వెల్కమ్ టు మాజీ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. అవునండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మరి మన మీదకి వస్తారో శక్తిని పొందుతాము అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, మరి యేసు ప్రభువారు ఎప్పుడైతే బాప్టిజం పొందారో దేవుని యొక్క ఆత్మ మరి పౌరం రూపంలో మరి యేసుప్రభువారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. అవునండి, మరి బాప్టిజం పొందిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధ ఆత్మ అనే వరము మనకి ఇవ్వబడుతుంది అని చెప్పేసి మరి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, మరి మనలో పరిశుద్ధాత్మ దేవుడు మరి నివసిస్తున్నారు. అంతేకాకుండా మరి ఎల్లప్పుడూ కూడా మనం దేని కొరకు అడగాలి అంటే మరి పరిశుద్ధ ఆత్మను మనం ఇంకను పొందుకోవడానికి మనం ప్రార్థిస్తూ ఉండాలండి. అవునండి, మరి అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మరి ముఖ్యంగా మరి నన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇస్తాను అని చెప్పి లూకాసు వార్తలో మరి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, మనము అనుదినము కూడా పరిశుద్ధాత్మ కొరకు, పరిశుద్ధాత్మ చేత నింపుదల కొరకు మనము ప్రార్థించవలసిన వారిగా ఉన్నామండి. అవునండి, మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు అనేకమైన గొప్ప కార్యాలు మరి మనము ఈ లోకంలో మరి చేయగలుగుతామండి. అవునండి, మరి దేవుని వాక్కు సెలవిస్తుంది, మరి మీరు ఎలా ఉండాలి అంటే ఆత్మపూర్ణులై ఉండాలి అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అంటే మనం దేవుని ఆత్మ చేత నింపబడాలి అని చెప్పేసి దేవుని వాక్కు సెలవిస్తుందండి. కాబట్టి మరి పరిశుద్ధ ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనకి శక్తిని పొందుతాము అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, మరి కొర్నేలి కుటుంబంలో పేతురు ప్రసంగిస్తున్నప్పుడు కూడా మరి అక్కడ అన్యజనులందరి మీదకి కూడా పరిశుద్ధ ఆత్మ మరి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. మరి ఆ టైంలో మరి వాళ్ళు అన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో మరి వాళ్ళు మాట్లాడినట్లుగా మరి మనం అక్కడ చూస్తున్నామండి. అవునండి, కాబట్టి మరి మనము పరిశుద్ధ ఆత్మ కొరకు మనము అడగవలసిన వారిగా ఉన్నామండి. పరిశుద్ధాత్మ మరి మన మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మను మనం పొందుకుంటున్నప్పుడు అనేకమైన వరముల చేత, అనేకమైన ఫలముల చేత మనము నింపబడుతూ ఉంటామండి. ఓకేనండి, మరి చిన్న వాక్కును బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా యేసయ్య దేవా తండ్రి, నాయనా ప్రభా యేసయ్య, నాయనా దేవా, మరి ఈ లోకంలో నాయనా ప్రభా యేసయ్య దేవా పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా మీరు అనుగ్రహిస్తాను అంటున్నారు ప్రభా. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, మీ ఆత్మ పూర్ణులై నాయన మేము ఉండడానికి తండ్రి సహాయం దయచేయండి నాయన. దేవా, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారిని ప్రభా మీ పరిశుద్ధాత్మతో నింపండి నాయన. ప్రభా సహాయం దయచేయండి నాయన. ప్రభా కృప చూపించి దయ చూపించి నాయన ఈరోజు వారు చేయ పనులన్నిట్లో కూడా మీరు తోడుగా ఉండమని అడుగుచు చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి.